మహిళా క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారి భారతదేశం ప్రపంచ కప్ గెలిచింది. ఇది 47 సంవత్సరాల కల. 1978 నుంచి కూడా మనం మహిళా క్రికెట్లో పోటీ పడుతున్నాం. 2 సార్లు ఇంతకుముందు ఫైనల్ దాకా వచ్చి ఓడిపోయాం అనమాట. 2005, 2017 2 సార్లు కూడా మిథాలీ రాజ్ కెప్టెన్సీలో మనం ఫైనల్ దాకా వచ్చాం. ఈసారి ఈ టోర్నమెంట్లో మనం కనుక చూసుకుంటే గ్రూప్ స్టేజ్లో వరుసగా 3 సార్లు ఓటమి చూసాం. అయినా కానీ మనం పట్టు వదలలేదు. ఇప్పటికే ప్రపంచ ఛాంపియన్ 7 సార్లు వరల్డ్ కప్ ఛాంపియన్ ఎవరైతే ఉన్నారో ఆస్ట్రేలియా జట్టుని మట్టి కరిపించి సెమీఫైనల్స్లో ఫైనల్కి వచ్చాం. ఫైనల్లో సౌత్ ఆఫ్రికా టీంని ఓడించి మనం కప్ కైవసం చేసుకున్నాం. ఇప్పటి వరకు మనం చూస్తే 2005, 2017లో ఓడిఐ వరల్డ్ కప్ ఏదైతే మహిళా వరల్డ్ కప్ ఉందో దానిలో చివరి దాకా వెళ్ళాం అనమాట. 2020లో T20 వరల్డ్ కప్ ఫైనల్ దాకా వెళ్ళాం. 2022లో కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్ దాకా వెళ్ళాం. 2023లో T20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ దాకా వెళ్ళాం. అన్ని మహిళా క్రికెట్లో మనం చాలా వరకు ముందుకు దూసుకుపోతూ వచ్చాం. మనం చూస్తే కనుక మహిళా క్రికెట్ చరిత్రలోనే ఓన్లీ 4 టీమ్స్ ఇప్పుడు ఫైనల్ కప్స్ గెలిచిన టీమ్స్గా ఉన్నాయన్నమాట. ఒకటి 7 సార్లు ఆస్ట్రేలియా గెలిచింది, 3 సార్లు ఇంగ్లాండ్ గెలిచింది, ఒక్కసారి న్యూజిలాండ్ గెలిచింది, ఒక్కసారి భారతదేశం గెలిచింది. ఇప్పటి వరకు మహిళా క్రికెట్లో భారతదేశం ఏషియా కప్ ఛాంపియన్గా 7 సార్లు టైటిల్ గెలిచింది. ఇప్పుడు ప్రపంచ కప్ కైవసం చేసుకుంది. ఇప్పుడు చూస్తే భారత్ మహిళా క్రికెట్లో కొత్త ఉత్సాహం వచ్చింది, ఉత్తేజం వచ్చింది. అంతేకాదు ఏదైతే మేల్ వరల్డ్ కప్ క్రికెట్కి ఎంత ఉత్సాహం చూపించామో అంతే ఉత్సాహంగా ప్రేక్షకులు కూడా ఆకర్షితులయ్యారు. ఈరోజు భారతదేశం మొత్తం కూడా మహిళా వరల్డ్ కప్ క్రికెట్ టైటిల్ గెలిచినందుకు మొత్తం అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. యాక్చువల్లీ క్రికెట్లో మహిళా వరల్డ్ కప్ అనేది 1973లో మొదలైంది. భారతదేశం మొట్టమొదటిసారిగా 1978లో ఆడింది. అంటే 47 సంవత్సరాల నుంచి భారతదేశం ఆడుతూనే ఉందన్నమాట. ముఖ్యంగా మనం చూస్తే ఈసారి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఆవిడ కూడా అత్యద్భుతమైన ప్రతిభ కనపరిచారు. ఆవిడతో పాటు స్మృతి మందన, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్ వీళ్ళందరూ కూడా అత్యద్భుతమైన ప్రతిభ కనపరిచారు. వీళ్ళందరితో పాటు శ్రీచరణి అని చెప్పి మన తెలుగు అమ్మాయి కూడా ఈ విజయంలో తోడ్పడింది. వీళ్ళందరితో పాటు కృషి చేస్తుంది.